రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో 700 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. తండాలు, గూడెల్లో రోడ్లతో పాటు ఇతర అభివృద్ది పనులకు ప్రతిపాదనలు తయారు చేసినట్లు తెలిపారు. త్వరలో అనుమతులు, జీవోలు వస్తాయని మంత్రి చెప్పారు. ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో అల్యూమినియం పాత్రల్లో వంట చేయడం వల్ల గురుకుల విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, త్వరలో మార్పులు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం త్వరలో ఢిల్లీ వెళ్లనున్నట్లు మంత్రి తెలిపారు. ఏదైతే ప్రభుత్వ పరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కువ ఆదిలాబాద్, నల్గొండ ఏదైతే జిల్లాలో పడి ఉన్నటువంటి తండాలు ఉన్నాయో తండాలకు ప్రత్యేకంగా ఎక్కువ నిధులు ఇచ్చుకుంటూ తండాలు తక్కువ ఉన్న ప్రాంతంలో ఆ ప్రపోర్షనెట్ గా నిధులు కేటాయించే విధంగా ప్రతిపాదన తయారు చేయడం జరుగుతుంది. మాకున్నటువంటి ఏదైతే అందుబాటులో నిధుల పరంగా ప్రజలకు అందజేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి విషయంలో కూడా పెద్ద ఎత్తున కూడా పెద్ద మనసుతో ఆలోచన చేయాలి. ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి కేవలం 300 రూపాయలు 2014 ముందు ఉన్నటువంటి అంశాలు ఈ రోజు వరకు ఉన్నది. ఏ రోజు కూడా ఆ విషయంలో కూడా మాట్లాడరు. కొంతమంది పని పట్టుకే మంత్రిపైకి ప్రభుత్వంపై ఏం మాట్లాడతారంటే మీరు మేనిఫెస్టోలో పెట్టినారు వికలాంగుల పెన్షన్ పెంచుతారని చెప్పి ఏమైందని అడుగుతున్నారు. ఆ అడిగే వాళ్ళు పెద్ద మనుషులు చెప్పదలుచుకున్నారు. ఫస్ట్ కేంద్రంలో ఏమి ఇస్తామని చెప్పి అడగండి మీరు.